రాష్ట్రంలో వైకాపా నాయకులు వరుసగా చేస్తున్న అరాచకాలు, అలజడులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమే వారి అజెండాగా కనిపిస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం చిత్తూరు నగరంలోని బీవీ రెడ్డి కాలనీలో తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. 48 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడడం సంస్కార రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన యావత్ భారతదేశం కూడా ప్రశ్నలతో అంటే మంచి అభివృద్ధి చేస్తున్నాడని కొనియాడే సమయంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రివర్యులుగా పనిచేసిన అంబటి రాంబాబు గారు వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి అని కాదు, కానీ నేను చెప్పడము ఆయన వయసు కన్నా ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఈ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక వ్యక్తి 2+2 అంటే 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తిని 48 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా ఆయనని ఏది పడితే అది ఎంతకంటే అంతకి మాట్లాడడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. పడమ మొగుడు రా, వీడురా, వాడురా అనే ఆ లాంగ్వేజే వింటే రాజకీయాల్లో ఉండడానికి కూడా చాలా బాధాకరము. సొసైటీ చాలా మెచ్యూర్డ్ అనే భావంతో మేము ఉన్నాము. ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతి రెడ్డి గారిని సోషల్ మీడియాలో కిరణ్ అనే వ్యక్తి టీడీపీకి ఒక సింపథైజర్, హీఈస్ నాట్ ఏ పార్టీ లీడర్ ఆర్ మెంబర్ కూడా కాదు, కానీ ఆవిడ పైన ఏదో సోషల్ మీడియాలో 2 మాటలు మాట్లాడిన తక్షణం మా ముఖ్యమంత్రి కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు అతన్ని అరెస్ట్ చేసి, ఎవరైనా కావచ్చు స్త్రీల పట్ల అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా పోస్టులు పెట్టినా దాన్ని సహించేది లేదు అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు సొంత కార్యకర్తనైనా అరెస్ట్ చేయండి అని చెప్పిన మహనీయుడు. అంటే మేము ఈరోజు ప్రజలకు ఏం చెప్తున్నాము అంటే, ఒకవేళ తిరుమల లడ్డు పైన అక్కడ ఒకవేళ పోస్టర్లు పెట్టి ఉండొచ్చు, లేదా వాటిపైన మాట్లాడే స్వతంత్ర హక్కు మాకుంది. మేము ఎక్కడ కూడా వచ్చిన తక్షణమే మా ప్రభుత్వం ఎవరిపైన దాడులు కానీ లేదా మా లాంటిని చాలా క్రమశిక్షణతో తీసుకుపోయే వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారిని యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం, ప్రపంచం కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమి అనేది తెలుసు. రెండోది, వారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ రియాక్ట్ కాలే, యావత్ దేశము ప్రపంచం కూడా రియాక్ట్ అయ్యింది. ఎక్కడ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణలో కావచ్చు, అలాగే ఢిల్లీలో కావచ్చు, ఒరిస్సా, బెంగాల్లో కావచ్చు, తెలుగు వారు ఎక్కడున్న ప్రపంచంలో అక్కడంతా కూడా మౌన పోరాటాలు, ధర్నాలు చేశారు. అది మా నాయకుడు యొక్క గొప్పతనం. కాబట్టి మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున, చిత్తూరు నియోజకవర్గం తరఫున సంబరాల రాంబాబు అలియాస్ అంబటి రాంబాబు గారిని మేము కోరుకునేది ఏమంటే, మీ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు, వారు రియాక్ట్ అయ్యారు వచ్చి ఈ సందర్భంలో. మీరు మాట్లాడిన మాటలకి పాపం ఇంట్లో ఆడవాళ్ళ పైన జరిగిన ఈ సన్నివేశాలన్నీ కూడా మాకు బాధాకరమే. అయితే మీరు కంట్రోల్ ఎప్పుడు తప్పై బిహేవ్ చేస్తారు. ప్రజలు అవుట్ ఆఫ్ ఆర్డర్ పోయినప్పుడు ప్రభుత్వం కానీ మేము కానీ నాయకులు ఏమీ చేయలేము. కాబట్టి ఇకనైనా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ నేను కోరుకునేది ఏమంటే, సమాజంలో వారి స్థాయికి తగిన గౌరవాన్ని ఇస్తూ, అంటే విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సర్వసాధారణం. మంచి చెడు శుభకార్యాలకి కలవడం లేదు, ఎదురుపడినప్పుడు వయసుకు తగ్గ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది మన ఆంధ్రులకి అది మన ఒక రెస్పెక్ట్ అనమాట, పెద్ద చిన్నాన్ని గౌరవించేది. కాబట్టి దాన్ని మీ పార్టీ నాయకులందరికీ ఏదైతే మీటింగ్లు పెట్టుకుంటారో ఆ మీటింగ్లలో కూడా పద్ధతిగా మాట్లాడేది కొంచెం ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూచిస్తూ